నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మరోసారి ట్రంప్ పై హత్యాయత్నం. గోల్ఫ్ కోర్స్ వెలుపల AK-47తో కాల్పులు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి ముందడుగు. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు. సమాజ సేవ కోసం పార్థివ దేహం అర్పితం. వైద్య విద్యార్థులకు అర్పణం. కొండెక్కిన కూరగాయల ధరలు. కొనలేని పరిస్థితిలో సామాన్యులు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణ, ధ్వజకుంభ ఆవాహనం, చక్రాది మండల పూజ, చతుస్థానార్చన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్వపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతో వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు సోమవారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్వపన తిరుమంజనం వేడుగ్గా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లు, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయం పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి త్రిశూల స్నానం నిర్వహించారు. భక్తులు, స్థానికులు, ఉదయదారులు, ఆలయ అధికారులు వసంతోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ వసంతోత్సవంలో పాల్గొని త్రిశూల స్నానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయ ప్రకారం ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, దానం నాగేందర్, బొల్లిశెట్టి శ్రీనివాస్, శిల్పా రవికిషోర్ రెడ్డి, డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగమంతా కూడా అతలాకుతలమై కనీసం 10 రోజుల పాటు ఆహారం నిలువ నీడలేని పరిస్థితుల్లో ప్రజలు చాలామంది, కోట్లాది మంది నిలిచిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి పట్టుదల, కృషి, వారితోటి అనేక మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పార్టీలు, పార్టీ నాయకత్వాలు కూడా కలిసి పనిచేశాయి. ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని
ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. భగవంతుని మనం కోరుకోవాల్సింది ప్రజా సంక్షేమం కోరుకుంటాం, ప్రభుత్వ సంక్షేమం కోరుకుంటాం, ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటాం తప్ప ఎవరైతే కుట్రకోణంలో విజయవాడ నగరాన్ని ముంచాలని ఆలోచన చేస్తారో వారందరికీ వెంకటేశ్వర లాస్ట్ టైం ఎలా అయితే బుద్ధి చెప్పాడో అదేవిధంగా వాళ్ళందరికీ బుద్ధి చెప్తాడు. కాబట్టి పేర్లు తెలియకుండా మనం చెప్పడం అనవసరం. కాబట్టి దాని గురించి నాకు పెద్దగా తెలియదు. ఎంక్వైరీ జరుగుతోంది, ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం సజావుగా సాగుతోంది. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసిన 5 సంవత్సరాల పరిపాలన ఇవాళ 100 రోజుల్లో గాడిలో పెట్టినటువంటి మహామనిషిగా మరి పవన్ కళ్యాణ్ గారి గుర్తింపు వచ్చింది. హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే ఉండే, ఏవైతే చెరువులు అన్యాక్రాంతమయ్యాయో ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా మరి కబ్జాకు గురైనాయి. కాబట్టి హైడ్రా అనేది తీసుకొచ్చారు. మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హైడ్రాలో ఇంకా ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అని అన్యాక్రాంతమైనటువంటి అవన్నీ ప్రాంతాల్లో ఉన్నవారికి వేరే ఆల్టర్నేట్గా ఆలోచించి తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా అనేది రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు గురించే ముఖ్యమంత్రి గారు పెట్టడం చెప్పింది తప్ప ఎవరో వ్యక్తిగతంగా ఎవరినో కక్ష సాధింపు గురించి. తిరుమలలో మంత్రి ఆనంకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిని తమిళనాడుకు చెందిన భక్తులు మంత్రిని చుట్టుముట్టారు. సామాన్య భక్తులకు నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. 3 రోజులైనా దర్శనం కాలేదని భక్తుడు వాపోయాడు. గంటల తరబడి క్యూలైన్లో ఉన్న ఆహారం అందలేదని తెలిపారు. వెంటనే దేవాదాయ మంత్రి స్పందిస్తూ టీటీడీ అధికారులతో చర్చించి ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలియజేశారు. ధర్మ దర్శనంలో లైన్ లో పసిబిడ్డలు పెట్టుకొని బాధపడుతున్నారు. పైన లేదు, ఫ్రీ దర్శనం పోతే 1.5 రోజు అయింది. ఇంతవరకు ఏమీ లేదు. పిల్లలు ఆకలితో అల్లాడుకొని బయట వచ్చినాం. పోయి చూడండి సార్, నా వేడికి చూడండి సార్. సీఎం ఉదయనిధి స్టాలిన్ ఉంటే ఒక కార్ రేస్ చేశాము. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఇది అసైన్మెంట్ చూస్తున్నాం సార్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం విచేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పలు సమస్యలను విన్నవించారు. తిరుమలకు సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల స్థానికులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి మంగళవారం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించేవారండి. కానీ గత 5 సంవత్సరాలు దాన్ని రద్దు చేసేశారు. తిరిగి స్థానికులకి మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 10,500 రూపాయలు ఒక మనిషికి టికెట్ తీసుకుంటున్నారు. కనీసం ఇద్దరిని భార్యాభర్తలనే లేదా ఇద్దరిని స్వామివారి దర్శనానికి అనుమతించమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా వసతి సముదాయాలు కొండపైన సామాన్య భక్తులు వస్తే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు ఉండవండి. కొంతమందికి ఏటీఎం కార్డులు ఉండవు. ఫోన్పే గూగుల్ పే చేయమంటారు. అదే కాకుండా నగదు డబ్బిస్తే కూడా రూములు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించమని కోరడం జరిగింది. దాంతోపాటు గతంలో ఏదైతే కాషన్ డిపాజిట్ కింద వసతి గదులకి తీసుకుంటూ ఉన్నారో దాన్ని 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. అలా కాకుండా పూర్వ పద్ధతిలో ఎవరైతే రూమ్ వెకేట్ చేస్తారో వెంటనే డిపాజిట్లు తిరిగి చెల్లించే విధంగా కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్యామలారావు చేతుల మీదుగా పునర్ప్రారంభమైన తిలకధారణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వ్యక్తమవుతోంది. తిరుమలలో భక్తులకు తిలకధారణ తిరిగి ప్రారంభమైంది. కరోనా సమయంలో తిలకధారణకు మంగళం పలికిన టీటీడీ మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. తిరుమలకు వచ్చే భక్తులకు తిలకధారణను అప్పట్లో కోవిడ్ దూరం చేసింది. కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టిన తిలకధారణ విషయంపై టీటీడీ పెద్దగా పట్టించుకోలేదు. భక్తుల తిలకధారణ ఏర్పాట్లు చేయలేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మాత్రం అందుబాటులో తిలకాన్ని పెట్టి టీటీడీ కంపల్సరీ చేయలేదు. అయితే ఇప్పుడు టీటీడీ గత 4 సంవత్సరాలుగా నిలిచిపోయిన తిలకధారణ కార్యక్రమాన్ని పునర్ప్రారంభించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రతి భక్తుడు తిలకధారణ ధరించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వెంకన్న భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో శ్యామలారావు ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవోకు భక్తులకు శ్రీవారి సేవకులు తిలకధారణ చేశారు. తిరుమలలో భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈవో సంతోషం వ్యక్తం చేయగా శ్రీవారి సేవకులు తిలకధారణ విధులు నిర్వహించనున్నారు. తిరుమలలోని ఏటీసీ, సుబదం, శ్రీ వరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2ల వద్ద నిరంతరాయంగా భక్తులకు తిలకధారణ చేయనున్నారు.
తిరుమలలో కనిపించే ప్రతి భక్తుడికి తిలకధారణ చేసేలా శ్రీవారి సేవకులకు బాధ్యత అప్పచెప్పారు. ఈ నామాలు పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి చాలా మంచిది, చాలా శుభం కలుగుతుంది. మనము ఇంట్లో డైలీ నామం పెట్టుకున్నా కూడా, బొట్టు పెట్టుకున్నా కూడా, ఇక్కడ ఈ తిరుమలలో ఈ నామం అనేది చాలా శ్రేష్టము. ప్రతి ఒక్కరు ఈ నామం పెట్టుకొని దర్శనం చేయడం వల్ల శ్రీనివాసుని యొక్క కటాక్ష మనకి ఆశీస్సులు, కటాక్ష అంతా మనకి కలుగుతుంది. అందరూ దయచేసి ఇక్కడ వచ్చిన భక్తాదులందరూ దయచేసి నామం పెట్టుకొని దర్శనం చేసుకోవాలని కోరుచున్నాను. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక భక్తిపూర్వకమైన, అందరూ కూడా భక్తిభావంతో వస్తారు కాబట్టి ఇక్కడ నామాలు పెట్టడం వల్ల ప్రతి భక్తుడికి కూడా ఒక మోటివేషనల్గా ఉంటుంది. ఈ గోవిందనామం పెట్టడం అనేది మంచి ఆచారము. భక్తులకి ఒక దైవం పట్ల ఆహ్లాదకర వాతావరణం, మంచి ఆధ్యాత్మికత కనిపిస్తుంది. ఈ నామం చూస్తేనే మనసుకు పులకరించేస్తుంది. చూసే భక్తులకి అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఇది పెట్టడం అనేది మంచి ఆచారం అండి. మనం కొనసాగించుకోవాలి. ఇంటి దగ్గర కూడా మనం రోజు ఇంటి దగ్గర పూజ చేసుకున్నప్పుడు ఈ నామాన్ని చేసుకుని మనం పూజ చేసుకుని మన పిల్లలకు కూడా ఈ ఆచారాన్ని నేర్పించాలి. దాని యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పాలి. హిందూ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తుంది. అది ఖచ్చితంగా మనం ఇది మన పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జిష్ణు. నేను అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాను. నేను ఇట్లా తిరుపతికి వచ్చేయడం థర్డ్ టైం. ఇది నామం పెట్టుకోవడం వల్ల శ్రీనివాసులు దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తానని అనుకుంది. మైనార్టీలకు అండగా ఉంటూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకిస్తానని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ ముస్లింలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. పుంగునూరు నియోజకవర్గం తనకు కన్నతల్లితో సమానం, అవసరమైతే రానున్న ఎన్నికలలో శాసనసభ్యులుగా పోటీ చేస్తానని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. నాకు ప్రాణానికి ప్రాణంగా నాకు ఇప్పుడు కూడా అండగా ఉండే మా మైనార్టీ సోదరులు వాళ్ళు అందరికీ కూడా, పేదవాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ వాళ్ళు అడిగారు. ఈరోజు ప్రభుత్వం లేదు అయినా కూడా నేను వాళ్ళకు 1 crore నిధులు ఇచ్చేదాన్ని నేను సమర్పిస్తా ఉన్నాను. ఇది కూడా నేను మన అంజుమన్ కమిటీ ద్వారా వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళ అంజుమన్ కమిటీ నా జోక్యం లేకుండా అంతా కూడా మైనార్టీలు అందరూ కూడా డిస్కస్ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేదాన్ని కూడా నేను నిధులు లెటర్ కూడా ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇదే కాదు, అందరూ కూడా బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, ఈరోజు అన్ని కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ కోరుకుంటా ఉంది. అందులో భాగంగా ఈరోజు మైనార్టీ సోదరులు కూడా మద్దతుగా మేము నిలబడతామని చెప్పి. మౌలిద్ లేదా మిలాద్ అనునది మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం. అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు, ఔలియాల జన్మదినాన్ని కూడా మౌలిద్గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకునే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే. ఇస్లామిక్ క్యాలెండర్లో 3వ నెల అయిన రబీ అల్ అవ్వాల్ నెలలో ఈ పండుగను ఈద్ మిలాడినబీ జరుపుకుంటారు. అనంత కరుణామయుడు అల్లాహ్ విశ్వశాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహ్మద్ను ప్రాఫెట్ మహ్మద్ ఎంపిక చేసుకున్నట్లు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఖురాన్ అనే గ్రంథంలో ఈ వివరాలు చెప్పబడ్డాయి. ఈ విశ్వ ప్రవక్త మహ్మద్ కేవలం ముస్లింల కోసం కాదని సకల కోటి జీవరాశులకు, ఈ విశ్వం మొత్తానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని అందులో వివరించారు. మహ్మద్ ప్రవక్త జన్మించిన కారణంగా ఆయన జ్ఞాపకార్థం ఈద్ మిలాడినబీ పండుగను జరుపుకుంటారు. మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు అలాగే మరణించిన రోజు ఈద్ మిలాడినబీ మానవులందరికీ ప్రేమ, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేసిన ప్రవక్త అయిన సౌదీ అరేబియాలోని మక్కాలో క్రీస్తు శకం 570లో జన్మించి క్రీస్తు శకం 632 వరకు జీవించి అదే రోజున కాలధర్మం చేశారు. ముస్లింల చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఈద్ మిలాడినబీ వారి రజీవుల్ అవ్వల్ మాసంలో జరుపుకుంటారు. మిలాడినబీ అనే పండుగను మావ్లిద్ అన్ నబీ పండుగ అని కూడా పిలుస్తారు. భిన్నత్వంలో ఏకత్వం లాగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒక మంచి ఉద్దేశము. మహమ్మద్ ప్రవక్త జీవితం ఈరోజు 1450 సంవత్సరాలు అయిన భావి జీవితాన్ని వదిలి అయినా కూడా ఈరోజు కూడా మేము వారి సిద్ధాంతాలని అనుసరిస్తూ ప్రేమ, అభిమానము, దయా, ధర్మము, దానము ఈ సిద్ధాంతాలని పాటిస్తూ ఈరోజు కూడా మహమ్మద్ ప్రవక్త సిద్ధాంతాలని పాటించడమే ఇస్లాం ధర్మము. ఈరోజు ఈ భారతదేశంలో కూడా సుదీర్ఘ 1100 సంవత్సరాల నుంచి ఇస్లాం మతం వ్యాపించి ఉన్నది.
ఈరోజు తక్కువ కాలంలో ప్రపంచంలో ఇస్లాం మతం ఇంత వ్యాప్తి చెంది ప్రపంచంలోనే రెండో మతంగా ఉన్న ఈ స్థానం వచ్చిందంటే కేవలం మహమ్మద్ ప్రవక్త యొక్క జీవిత చరిత్ర, ఆయన చెప్పిన సిద్ధాంతాలు, ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ఉపదేశాలే ఈరోజు ఇస్లాం మతంలో ముఖ్యముగా పునాదులై ఈరోజు అందరితో కలిసిమెలిసి జీవితాన్ని సాగిస్తున్నాము. ఎంచుకొని ముస్లిం సోదరులు అందరూ కూడా ప్రతి సంవత్సరం మిలాదున్నబీ జరుపుకుంటారు. సో ఇవాళ మిలాదున్నబీ సందర్భంగా కృష్ణాపురం టానా దగ్గర షబీర్ అహ్మద్ అన్న గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం సోదరీమణులందరూ కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, ఆ అల్లా ఆశీస్సులు అందరి కుటుంబ సభ్యుల మీద ఉంటూ. వర్షాలు ఆగాయి, వరదలు తగ్గాయి, సామాన్యుడికి కష్టాలు పెరిగాయి. వరద నష్టం కూరగాయలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కూరగాయల ధరలు కొండెక్కాయి. నిత్యావసర సరుకులు, కూరగాయలు సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా పోతోంది. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల పంట నష్టపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి చేరువయ్యాయి. ఈ సీజన్లో అందరికీ అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరల ధరలు భారీ వర్షాల కారణంగా పెరిగిపోయాయి. ముందు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఏపీలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో కూరగాయల సాగు దెబ్బతీసింది. గణనీయంగా కూరగాయల దిగుబడి తగ్గింది. చాలా చోట్ల కూరగాయల తోటలు మునిగిపోయాయి. మరికొన్ని చోట్ల వరదలకు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అన్ని రకాల కూరగాయల ధరలు 40% వరకు పెరిగాయి. టమాటాలు 40 నుంచి 50 వరకు పలుకుతుండగా పచ్చిమిర్చి కిలోకి 70, చిక్కుడు కిలో 100, బీరకాయ 80, బెండకాయ 70, క్యారెట్ 100, కాకరకాయ 80, క్యాలీఫ్లవర్ 80, ఆకుకూరల కట్ట 20, కొత్తిమీర పుదీనా కట్ట 50 నుంచి 100 పలుకుతోంది. గతంలో 300 రూపాయల కూరగాయలు కొనుగోలు చేస్తే వారానికి సరిపడా వచ్చేవి. ఇప్పుడు కనీసం 2 రోజులకు కూడా సరిపోయే కూరగాయలు రావడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిగడ్డలు కూడా కిలో 60 నుంచి 70 పలుకుతున్నాయి. ఈ ధరలు కొత్త పంటలు వచ్చే వరకు కంటిన్యూ అవుతాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజల పక్షాన నిబద్ధతతో నిలిచి తన జీవితాంతం పౌర హక్కుల్ని కాపాడడంలో అనేక ఉద్యమాలు నడిపిన పోరాట యోధుడు బొజ్జా తారకం అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణ భారత అధ్యక్షులు పి అంజయ్య కొనియాడారు. కవి, రచయిత, ప్రముఖ న్యాయ కోవిదులు బొజ్జా తారకం 8వ వర్ధంతిని తిరుపతిలోని ఎంఆర్పల్లి ఆర్పీఐ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాలు, సంస్థలు, పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కారంచేడు, చుండూరు, లక్ష్యంపేట బాధితులకు అండగా నిలిచి ఒకవైపు ప్రజా ఉద్యమాలు, మరోవైపు న్యాయ పోరాటం చేస్తూ ముద్దాయిలకు శిక్షలు వేయించడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారని వక్తలు గుర్తు చేశారు. ఈవేళ భవిష్యత్తు తరాలకి మనం ఇట్లాంటి మహోన్నతమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్ళు, ఒక విలువలతో కూడుకున్న జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు, ఒక నిబద్ధతతో గడిపినటువంటి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళ స్ఫూర్తి ఈ సమాజానికి అవసరం. ఇప్పటికి కూడా దళిత ఆదివాసీలపైన జరిగేటువంటి దాడులు, అత్యాచార సంఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యమాలు వచ్చేటువంటి క్రమంలో బొజ్జా తారకం గారి లాంటి ఆలోచనని మనం అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ మరి ఈ రోజు వారికి మరి అందరి తరపున జోహార్లు అర్పిస్తున్నాం. సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో కలిపి వెంటనే రెగ్యులర్ చేయాలని జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి యశోదానగర్ వేమన విజ్ఞాన కేంద్రంలో రాయలసీమ జిల్లాలు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య మరియు కడప జిల్లాల సమగ్ర శిక్షా ఉద్యోగుల హక్కుల సాధన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. స్కూల్ కాంప్లెక్స్ రీఆర్గనైజేషన్ వ్యవహారంలో ప్రభుత్వం సమగ్రంగా చర్చించిన తర్వాత ముందుకు వెళ్లాలని సూచించారు. సిఆర్పీలు ఎవరూ ఆందోళన చెందొద్దని, సిఐటియు అండగా ఉంటారని చెప్పారు. అగ్రిమెంట్ బాండ్ విధానాన్ని రద్దు కోసం ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. చిరుద్యోగుల సమస్యలపైన కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని, చిరుద్యోగులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కింద స్థాయిలో ఉన్న మన ఎస్ఎస్ఏ ఉద్యోగి ఎవరైనా మనం ఇలా అనైక్యంగా ఉండాలని ఏ ఒక్క ఉద్యోగైనా కోరుకున్నాడో చెప్పండి. ఈ విభాగాల్లో వాళ్ళు ఎవ్వరూ కోరుకోవటం లేదు. ఆ కోరుకోవట్లేదు అనే దానికే మన సమ్మె విజయానికి ఉదాహరణది. కింద స్థాయి ఉద్యోగి కోరుకుంటుంది,
తన సమస్య పరిష్కరించబడాలని కోరుకుంటున్నాడు, తన జీతాలు పెరగాలని కోరుకుంటున్నాడు, నాకు మంచి రోజులు కావాలని కోరుకుంటున్నాడు. ఈ విభేదాల గురించి కింద స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఎవరు కూడా ఆలోచించట్లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పోకడలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలికింది. కోర్టుల్లో జడ్జీల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చునే విధానానికి రిజిస్ట్రేషన్ల శాఖ చెల్లుచీటీ పలికింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపురేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ సిసోడియా మంత్రి అనగని సత్యప్రసాద్ ప్రతిపాదనలు పంపారు. క్షేత్రస్థాయి పర్యటనల నేపథ్యంలో తాము గమనించిన ఆఫీస్ సెటప్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయం తీసుకుని అమలు చేసేందుకు సర్క్యులర్ జారీ చేశారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల సీటింగ్ అరేంజ్మెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ పేర్కొనింది. ఇక సబ్ రిజిస్ట్రార్లు కూడా సామాన్యులేనని భావన కలిగేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. సబ్ రిజిస్ట్రార్కు ఉన్న ఎత్తైన పోడియం సీటింగ్ చుట్టూ ఉన్న రెడ్ క్లాత్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సబ్ రిజిస్ట్రార్ చైర్ కూడా ఫ్లోర్ హైట్లో ఉండాలని, ఆయన చుట్టూ ఎలాంటి పార్టీషన్ ఉండకూడదని ఆదేశాలు ఇచ్చింది. భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే సామాన్య ప్రజలకు ఆఫీసులో అత్యధిక గౌరవం ఉండాలని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యే వరకు వచ్చిన వారు నిలబడి ఉండే విధానానికి స్వస్తి పలికారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అయితే వారికి టీ, మంచినీరు ఆఫర్ చేసి గౌరవించాలని ఈ మేరకు రెవెన్యూ స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా సర్క్యులర్ జారీ చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే మహిమాన్విత రాహుకేతు దోష పూజలను కలెక్టర్ ఎన్ వెంకటేశ్వరన్ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేయించుకున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటారు. ఈ నేపథ్యంలో రావుకాల సమయంలో కాలసర్పదోష నివారణ పూజలు జిల్లా కలెక్టర్ దంపతులు చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. పూజల అనంతరం ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్ర ఉత్సవాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద వేద పండితులు ఆశీర్వాదం పలికి స్వామి అమ్మవార్ల చిత్రపటాలను బహుకరించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 75,940 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 6,888 రూపాయలు. వెండి 1 కేజీ ధర 91,000. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 94 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మరోసారి ట్రంప్ పై హత్యాయత్నం. గోల్ఫ్ కోర్స్ వెలుపల AK-47తో కాల్పులు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి ముందడుగు. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు. సమాజ సేవ కోసం పార్థివ దేహం అర్పితం. వైద్య విద్యార్థులకు అర్పణం. కొండెక్కిన కూరగాయల ధరలు. కొనలేని పరిస్థితిలో సామాన్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.